ఏపీ ఇంటర్ బోర్డ్ ఫిబ్రవరి 2026లో జరగబోయే ఎగ్జామ్స్ కోసం టైం టేబుల్ రిలీజ్ చేశారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కానివ్వండి, సెకండ్ ఇయర్ వాళ్ళకి కానివ్వండి, టైం వచ్చేసి పొద్దున 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు. కాకపోతే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 23 ఫిబ్రవరి ఫస్ట్ ఎగ్జామ్ అవుతుంది. సెకండ్ ఇయర్ వాళ్ళకి 24 ఫిబ్రవరి మంగళవారం ఫస్ట్ ఎగ్జామ్ అవుతుంది. ఫస్ట్ ఇయర్లో చూస్తే మనకు రెగ్యులర్ స్టూడెంట్స్, బ్యాక్లాగ్ స్టూడెంట్స్ అంటూ రెండు ఇచ్చారు. రెగ్యులర్ స్టూడెంట్స్ అంటే ఎవరంటే ఈ సంవత్సరం ఫస్ట్ టైం ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళంతా రెగ్యులర్ స్టూడెంట్స్. బ్యాక్లాగ్ స్టూడెంట్స్ అంటే ఇంతకు ముందు సంవత్సరాల్లో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి వాళ్ళు ఆ సబ్జెక్ట్లో పాస్ మార్కులు తెచ్చుకోక ఫెయిల్ అయ్యి ఉంటే వాళ్ళందరూ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ అవుతారు. సెకండ్ ఇయర్లో సెపరేట్గా ఇవ్వలేదు, ఇద్దరికి ఒకటే టైం టేబుల్. ఎందువల్ల అంటే ఫస్ట్ ఇయర్లో మనకు ఈసారి సిలబస్ మారింది కాబట్టి ఇలా రెగ్యులర్ స్టూడెంట్స్, బ్యాక్లాగ్ స్టూడెంట్స్ అని ఇచ్చారు. అలాగే కమెంట్స్లో మీకు ఫస్ట్ ఇయర్వి, సెకండ్ ఇయర్వి కనీసం 5 సంవత్సరాల పాత పేపర్ల లింకులు అన్ని సబ్జెక్టులు ఉంటాయి. మీకు కావాల్సిన సబ్జెక్ట్ లింక్ని అక్కడ క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. మీ క్వశ్చన్ పేపర్లు కూడా మా మెయిల్ ఐడి tatsquestionbank@gmail.comకి మీ పేరు, ఊరితో సహా ఎగ్జామ్ అయిన తర్వాత పంపించండి. ఈ టైం టేబుల్ అయిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఈ వీడియో మొత్తం చూస్తే మీకు తెలిసిపోతాయి. ఇంతేకాకుండా ఫస్ట్ ఇయర్ వాళ్ళ కోసం ఇంటర్ బోర్డు మోడల్ పేపర్స్ రిలీజ్ చేసింది. వాటి లింక్స్ కూడా మీకు కమెంట్స్లో దొరికేస్తాయి, చెక్ చేయడం మర్చిపోకండి. సో టైం టేబుల్ అయిపోయింది, ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. తొమ్మిది దాటితే అలౌ చేయరంట. సో దీనికోసం మనం ఏం చేయాలి, ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడుందో ఎగ్జామ్స్కి ముందు కనీసం 2 రోజుల ముందైనా సెంటర్ ఎక్కడుందో చూసుకోండి. ఇంటి నుంచి సెంటర్ ఎంత దూరం పడుతుంది, ఎంత టైం పడుతుందో కూడా మీకు ఒక ఎస్టిమేట్ వస్తుంది. ఎగ్జామ్ సెంటర్కి కనీసం అరగంట నుంచి 15 నిమిషాల ముందు వరకు వెళ్ళిపోండి. సో ఎగ్జామ్ మొత్తం 3 గంటలు మన ఎగ్జామినేషన్ హాల్లో ఉండాలి. మన పేపర్ ముందే అయిపోయినా కానీ 12 వరకు మనం కూర్చొని ఉండాల్సిందే, ముందు పంపించరు. ఇక్కడ క్లియర్గా రాసేశారు. ఏవి తీసుకెళ్ళొచ్చు, ఏవి తీసుకెళ్ళకూడదు అనేవి కూడా ఇక్కడ క్లియర్గా రాసున్నారు, చదువుకొని వెళ్ళండి. మ్యాథమెటికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే క్యాల్కులేటర్ కాదమ్మా, ప్రొట్రాక్టరు అలాంటివి, సర్కిల్స్ అవి గీయడానికి తప్పితే. మీ పేపర్లు మా మెయిల్ ఐడి tatsquestionbank@gmail.comకి మీ పేరు, ఊరితో సహా పంపడం మర్చిపోకండి. ఇంతటితో ఈ ఇన్స్ట్రక్షన్స్ అయిపోయాయి.